కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది ఈ మురుడేశ్వర ఆలయం. సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కందక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ఇక్కడి రాజగోపురం 20 అంతస్తులతో ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగు విగ్రహాలు ఉంటాయి. ఆలయం దాని సహజమైన రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలా పునరుద్ధరించబడింది. స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడి మృదేశలింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెబుతుంటారు. ఈ పట్టణానికి మృదేశలింగానికి మృడేశ్వర అని పేరు పెట్టారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని మురుడేశ్వర అని పేరు మార్చారు. ఇక మురుడేశ్వర్ ఆలయ పురాణం చూసినట్లయితే జానపద కథల ప్రకారం రావణుడు తన ఆత్మలింగాన్ని తనకు అప్పగించమని కోరుతూ శివుణ్ణి తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు అతని భక్తికి చాలా పొంగిపోతాడు. అతను లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదు అనే షరతుతో అతనికి లింగాన్ని ఇస్తాడు. అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోలేడు. రావణుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేశుడు రావణుడి వద్దకు వచ్చి గోకర్ణ సముద్రపు ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. తన ఆత్మలింగాన్ని భూమి నుండి పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతను దాన్ని కదిలించలేకపోతాడు. కోపంతో రగిలిపోతూ రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేస్తాడు. దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగ ముక్కలు ఆ ప్రదేశమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక లింగాన్ని కప్పటానికి ఉపయోగించిన వస్త్రం కందుకగిరి వైపు వెళ్ళింది. అలా ఈ కందకగిరిపై పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెబుతున్నారు. మురుడేశ్వర దేవాలయం యొక్క విశిష్టత చూస్తే ఇక్కడ ప్రపంచంలోని రెండో అతిపెద్దదైన శివుడి విగ్రహం ఉంటుంది. ఇక పక్కనే విశాలమైన అరేబియా సముద్రం ఉంటుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులు చేస్తుంది. ఇక 20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. దీనిపైకి వెళ్లి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. అలాగే పక్కనే ఉన్న సముద్రాన్ని ఆస్వాదించవచ్చు. గోపురం శిఖరం వరకు వెళ్ళటానికి 2 లిఫ్టులు ఉంటాయి. ఇక ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక ఆలయానికి వెళ్లే మెట్ల దగ్గర 2 పెద్ద పెద్ద భారీ ఏనుగులు విగ్రహాలు ఉంటాయి. ఇక కందకకొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి. వీటిలో గీతోపదేశం, సూర్యరథం మరియు రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేశుడి శిల్పం ఉన్నాయి. ఆలయం వెనుక ఒక చోట ఉంటుంది. ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశమే. ఇక మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక ఆలయ నిర్మాణం చాళుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు. గర్భగుడి లోపల భూమికి 2 అడుగుల దిగువన ఉన్న శివుని లింగాన్ని చూడవచ్చు. ఇక్కడి శివుడి విగ్రహంపై సూర్యకిరణాలు పడితే అది మెరుస్తుంది. ఈ భారీ విగ్రహాన్ని చెక్కటానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టింది. ఇక్కడ ముఖ్యమున్నాయో తెలుసుకుంటే మురుడేశ్వర్ కేవలం భక్తులకు మాత్రమే కాదు, మురుడేశ్వర్ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. పడవల సౌకర్యం, స్కూబా డ్రైవింగ్ లాంటివి ఆస్వాదించవచ్చు. ఇక్కడి అద్భుతమైన దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నేరుగా చూస్తేనే దానిని అనుభూతి చెందగలుగుతాం. మురుడేశ్వర ఆలయం యొక్క సమయాలు చూస్తే 3 గంటలకు ఉదయం నుంచి 1 గంట మధ్యాహ్నం వరకు, ఇక 3 గంటలు సాయంత్రం నుంచి 8 గంటలు రాత్రి వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇక అవసరమైన సమయం 2 నుంచి 3 గంటలు. ఇక దుస్తుల పోటు చూస్తే పురుషులకు ధోతీలు మాత్రమే, టీషర్ట్, జీన్స్ మరియు ప్యాంట్లు వేసుకుంటే అనుమతి ఉండదు. ఇక మహిళలకు దుప్పట్టతో కూడిన చీర మరియు చుడిదార్ మాత్రమే ధరించాలి. అవి కాకుండా వెస్టర్న్ వేర్ వేసుకుంటే ఆలయంలోకి అనుమతించరు.